అమెరికాకు చెందిన ప్రముఖ రైడ్ హెయిలింగ్ దిగ్గజం ఊబర్, భారత్కు చెందిన సంస్థ ర్యాపిడో మధ్య జరిగిన విలీన చర్చలు ప్రస్తుతం వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశీయ మార్కెట్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేసే దిశగా అడుగులు వేశాయి. అయితే యాజమాన్యం నియంత్రణ, వాటాల పంపిణీ విషయంలో ఇరు సంస్థల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ భారీ డీల్కు బ్రేక్ పడింది. ప్రపంచవ్యాప్తంగా టాక్సీ సేవలందిస్తున్న ఊబర్, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ర్యాపిడో సంస్థలు కలిసి పనిచేసేందుకు గతంలో చర్చలు జరిపాయి. దేశీయంగా తమ కార్యకలాపాలను సంయుక్తంగా నిర్వహించడం ద్వారా మార్కెట్లో ఆధిపత్యం చెలాయించాలని ఈ రెండు కంపెనీలు భావించాయి. అయితే మేనేజ్మెంట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉండాలనే అంశంపై స్పష్టత రాకపోవడంతో ఈ విలీన ప్రయత్నాలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఊబర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖోసరో షాహీ ఈ ఏడాది మే నెలలోనే 5 రోజుల పాటు భారతదేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన దేశంలోని వ్యాపార విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్తు పెట్టుబడులపై పలువురు నిపుణులతో వరుస సమీక్షలు జరిపారు. ఈ క్రమంలోనే ర్యాపిడో సంస్థతో విలీనం గురించిన చర్చలు తెరపైకి వచ్చాయి. క్యాబులు, ఆటోలు, బైక్ టాక్సీ సేవలను అందిస్తున్న ఇరు సంస్థలు చేతులు కలిపితే మార్కెట్లో తిరుగుండదని తొలుత భావించారు. దేశీయంగా తమ కార్యకలాపాలన్నింటినీ ర్యాపిడో మేనేజ్మెంట్ బృందమే నిర్వహించాలని ఊబర్ తొలుత ప్రతిపాదన ఉంచింది. అయితే దీనికి పూర్తి భిన్నంగా ర్యాపిడో సంస్థ ఒక సరికొత్త కౌంటర్ ఆఫర్ను ముందుకు తెచ్చింది. ఊబర్కు చెందిన భారతీయ వ్యాపారాన్ని పూర్తిగా తమకు క్యాష్ స్టాక్ లావాదేవీ రూపంలో విక్రయించాలని కోరింది. అంతేకాకుండా ర్యాపిడోలో ఊబర్ కేవలం ఒక మైనారిటీ వాటాదారుగా మాత్రమే కొనసాగాలని షరతు విధించింది. భారతీయ మార్కెట్లో అత్యంత బలమైన నెట్వర్క్ కలిగిన ఊబర్ తన వ్యాపారాన్ని పూర్తిగా వేరే సంస్థకు విక్రయించేందుకు ఏమాత్రం సిద్ధపడలేదు. ర్యాపిడో పెట్టిన షరతులకు ఒప్పుకోకపోవడంతో ఈ భారీ విలీన చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు పూర్తిగా వేరువేరుగా తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ర్యాపిడోతో పోటీని తట్టుకునేందుకు ఊబర్ తన బైక్ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా మరో 100 నగరాలకు విస్తరించడం గమనార్హం. ప్రస్తుతం ఊబర్ తన సేవలను దేశంలోని సుమారు 220 నగరాలకు విస్తరించి దూకుడు పెంచింది. ర్యాపిడో కూడా తన బైక్ టాక్సీ, ఆటో సర్వీసులతో వినియోగదారులను ఆకట్టుకుంటూ గట్టి పోటీ ఇస్తోంది. ఒకవేళ ఈ విలీన డీల్ కనుక విజయవంతమై ఉంటే భారతీయ రైడ్ హెయిలింగ్ రంగంలో అదొక పెద్ద సంచలనమయ్యేది. భవిష్యత్తులో ఈ రెండు సంస్థల వ్యూహాలు భారతీయ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.